నేను 45 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తాను. 45 రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలే, పైసలు కూడా తీసుకోలే. మేడం, సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చాలామంది విలవిలలాడిపోతూ ఉంటారు. మిమ్మల్ని అయితే ఎన్ని మాటలు ఎన్ని కామెంట్లు, మీరు చదువుతారా ఆ కామెంట్లను? నా ఫోటో పెట్టేసి నా నంబర్ కూడా పెట్టేసి తిట్టండి అని పెడతారు. అన్ని తిట్లు ఎట్లా భరిస్తున్నారు? హృదయం ఎందుకు అంత గట్టిగా అయింది? కారణం ఏమిటి? చాలా మంది అంటారు ఇంత స్వార్థపరులు, ప్రపంచం బాధని తన బాధగా శ్రీశ్రీ చేసుకున్నాడు, నా బాధని ప్రపంచ బాధగా నేను రుద్దాను అంటాడు. అక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపేంత చొరవ కానీ మీకు ఎట్లా వచ్చింది? మార్క్సిస్టు ఉద్యమాలు కానీ ఆ సాహిత్యం కానీ కొంత దోహదపడ్డాయి. నేను ఫస్ట్ అరెస్ట్ 9th క్లాస్లో అయ్యాను కరీంనగర్లో. ఎందుకు? అటెంప్ట్ మర్డర్. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించేవారు లేరా? రారా అని అంటారు. ఈరోజు కొడుకు అందులో ఉంటే అరెస్ట్ చేయడానికి నాటకాలు ఆడతారు. జడ్జిల కూతుర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పోలీస్ అధికారుల కూతుళ్ళు ఉన్నారు. యూత్ ఇవాళ కొడుకు అరెస్ట్ చేయడంటే క్రెడిట్ గోస్ టు యూత్. కేంద్ర మంత్రి వైలేట్ చేస్తే ఇంకెవరిని మనం ప్రశ్నిస్తాం? ఈ విషయంలో కూడా అది కూడా హోంశాఖ మంత్రి మీ పైన చాలా ట్రోల్ అయ్యారు. దీంట్లో కూడా మీరు నేను ఎందులో అయినా ఉంటాను. మీరు అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడిండ్రా ఫోన్లో? ఏమన్నా డైరెక్ట్ కలిసారా? మీరు 2-3 పిల్లలను, అనాథ పిల్లలను పెంచుకున్నారు అన్నారు, నిజమేనా? 2 అమ్మాయిలు పెంచా, ఒక బాబుని పెంచా. వాళ్ళకి నేను తల్లిని అయ్యాను, మా వారు తండ్రి అయ్యారు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ జీవితం పట్ల మీరు ఏమని సమీక్ష చేసుకుంటారు? భవిష్యత్తు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు? భవిష్యత్తు కుల మత జాతి లింగ వివక్షలు లేని సమాజం కావాలి. నమస్తే. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, ఒకసారి అంటేనే చాలా బాధపడిపోతాం. ఇప్పుడు సోషల్ మీడియా ఈ యుగంలో ఒకరిపైన పదే పదే పనిగట్టుకొని కొంతమంది విమర్శ చేస్తూ ఉంటే తట్టుకోవడం చాలా చాలా కష్టం. అలాంటిది కొన్నాళ్ల పాటు కొన్ని వందల వేల మందితో తీవ్రమైన విమర్శలు, నిందలు ఎదుర్కొంటూ నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఉదాహరణకు ఎవరో భార్యాభర్తల మధ్య గొడవై భర్తకి ఏదైనా జరిగితే కనుక వెంటనే ఒక కామెంట్ వస్తుంది, పలానా నాయకురాలు నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు మాట్లాడట్లేదని. వాస్తవానికి వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు, అది వాళ్ళకి ఉండనే ఉండరు అక్కడ. అయినా ఇట్లాంటివి ఎన్నో వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనల్లో కూడా వారి పేరు వచ్చింది. వారు నా ఎదురుగున్నారు, వారే POW సంధ్య గారు. నేరుగా విషయంలోకి వచ్చి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చాలామంది విలవిలలాడిపోతూ ఉంటారు. మిమ్మల్ని అయితే ఎన్ని మాటలు ఎన్ని కామెంట్లు, మీరు చదువుతారా ఆ కామెంట్లను? అన్నీ చదవను. అయితే కొన్ని పోస్టులు పెడతారు, ఫోటోలు పెట్టి మా నంబర్లు పెట్టి. కామెంట్లు పెద్దగా చదవను నేను. ఓకే. అయితే కామెంట్లు మేమే పోస్ట్ పెట్టినా పెడతారు. మేము ఏదన్నా ఒక కాజ్ మీద పెట్టినా, ఒక మంచి ఇష్యూ మీద పెట్టినా, ఒక జెన్యూన్ న్యాయం కోరేటువంటి పోస్టులు పెడతాం కదా, అది ఏదైనా సరే. అమెరికా ట్రంప్ గురించి అయినా, యుద్ధం గురించి అయినా, గాజా దాడి గురించి అయినా, భారతదేశంలో జరుగుతున్న పరిణామాల మీద, అధిక ధరలు, ఇట్లాంటి జెన్యూన్ ప్రజలందరికీ సంబంధించిన ఇష్యూ. ఉదాహరణకి ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, డిమానిటైజేషన్. అయ్యో భారతదేశంలో మెజారిటీ హిందువులు అంటారు కదా, మరి ఈ హిందువులకి భారం కాదా అని ఒక కామెంట్ పెట్టి ఆ న్యూస్ ఏదో ఉంటుంది పోస్ట్ పెడతాం. అంటే మెజారిటీ హిందువులు సఫర్ అయ్యేటువంటి ఇష్యూ కదా అనేది అక్కడ నా ఉద్దేశం. పొద్దున్న లేస్తే హిందూ మతం అంటే ఆ హిందువుల్ని మీరు నిజంగా బాగా చూస్తున్నారా? వాళ్ళ సంక్షేమం కోరుతున్నారా? వాళ్ళకి వాళ్ళ హక్కులు పరిరక్షణ గురించి ఆలోచిస్తున్నారా? లేదా పాలకులు ఏంటి అసలు వీళ్ళ డైకోటమీ ఏంటి అంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలతో ఉంటారు అని పెడితే అక్కడ కూడా తిడతారు. అంటే నా ఇంటెన్షన్ అర్థమవుతుంది, వ్యక్తిగతం కాదు. ఓకే, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ ఉండొచ్చు, పాలకుల మీద విమర్శ, అక్కడ అది కేంద్ర ప్రభుత్వం పాలక వర్గాల మీద విమర్శ ఉంటుంది. అది కూడా అర్థం కాదు వాళ్ళకి. ఇంకేమన్నా అంటే చైనా కుక్కలు అంటారు. అసలు చైనాకి మేము ఎప్పుడు అనుకూలం? మా పార్టీలన్నీ 75 తర్వాత చైనా పార్టీతో ఎప్పుడు కూడా రాజకీయంగా విభేదిస్తూనే ఉన్నాయి. ఏకీభావం 75కి ముందు మావో గారితో అయిపోయింది. అది మావో తర్వాత వచ్చినటువంటి ఏ నాయకులతో కూడా మా పార్టీ ఏకాభిప్రాయంలో లేదు. ఇవాళ ప్రపంచమంతా మార్కెట్ విస్తరణలో చైనా దూసుకుపోతూ సామ్రాజ్యవాదం వైపు అడుగులు వేస్తుందని మాట్లాడుతున్నా
మా స్టాండ్ కూడా వీళ్ళకి తెలియదు, కానీ చైనా కుక్క అంటారు. 75 తర్వాత మేము చైనా పార్టీతో పొలిటికల్గా మేము అంటే నేను అని కాదు, మా పార్టీలు మా అవగాహనలు లేము అని కూడా నేను ఎన్నోసార్లు సమాధానం చెప్తా. అయినా కూడా చైనా కుక్క అంటే ఇక్కడ ధరలు పెరిగినా సమస్య కాదు, ఇక్కడ ప్రజల మీద భారాలు మోపినా అనేక విధానాలు. అలాగే ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ బలుస్తున్నారు, ఎవరు పెరుగుతున్నారు అంటే కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్లో ఆదానీలు అంబానీలు ఇవన్నీ మాట్లాడినా కూడా గ్రౌండ్ రియాలిటీ అక్కడ కనపడుతుంది. ఎట్లా ఆదాని కట్టబెట్టారు, ఎట్లా భూములు కట్టబెట్టారు, ఇవన్నిటి మీద మేము కూడా మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడిన ప్రతిసారి నువ్వు చైనా కుక్కవు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటారు. ఇట్లా ఉంటే ఉదాహరణకి ఇక వ్యక్తిగతం చెప్పొద్దు, ఇవన్నీ అంటే అట్లా కామెంట్స్ పర్సనల్ దాని మీద కూడా చాలా. ఇక పర్సనల్ అంటే ఇప్పుడు సపోజ్ రోజు అత్యాచారాలు జరుగుతాయి, ఒక అత్యాచారం మీద పొరపాటున ఒక ముస్లిం చేసినటువంటి అత్యాచారం మీద మేము ఖండిస్తాం, కానీ అప్పటికప్పుడు రోడ్లు ఎక్కం, ధర్నాలు చేయం. అంటే చేయకూడదని కాదు, ఇప్పుడు అట్లా అంటే హిందూ మహిళల మీద జరిగే వాటికి కూడా మేము రోడ్లు ఎక్కనివి ఉన్నాయి, చాలా ఉన్నాయి, హిందువుల మీద చేసినాయి, కానీ అది ఎవరికి పట్టదు. పొరపాటున వాళ్ళకి నచ్చిన స్థాయిలో అంటే ఇక మొత్తం ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇట్లా కదిలించి షేక్ చేసే స్థాయిలో ఉద్యమం ఉండాలా. ఒకవేళ అవతల ముస్లిం కనుక నేరం చేస్తే అది ఎక్కడ చేసినా మన హైదరాబాదు మన దగ్గర అని కాదు, ఇక పట్టుకుంటారు. నువ్వు ముస్లిం అయితే రావు బయటికి, నువ్వు చెయ్యవు, ఇట్లా వ్యక్తిగతంగా దాడి చేస్తారు. అందుకని ఇంకా కామెంట్లు 1000 లక్షల్లో ఉన్న పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు పెడతారు అంటే మా మీద. ఇప్పుడు సపోజ్ ప్రీతి డాక్టర్ వరంగల్ యూనివర్సిటీలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అవతల ప్రొఫెసరు ముస్లిం, మేము వెంటనే ఘటన జరగగానే అక్కడున్న మన హిందూ ప్రొఫెసర్లనే మాట్లాడాను. అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ మాట్లాడాను, మన వాళ్ళని పంపాం, పిడిఎస్ పిల్లల్ని పంపి నేను ఫోన్లో కూడా మాట్లాడితే అతనైతే హానెస్ట్, అతనైతే స్ట్రిక్ట్. కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న ప్రొఫెసర్లు కూడా కొన్నిసార్లు కంట్రోల్ చేసే అంటే ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేస్తారు కదా, అట్లా ఏమన్నా జరిగిందేమో అక్క అన్నట్టు చెప్పారు. అయినా మేము ఆ న్యాయ విచారణ చేయాలని ప్రకటన ఇచ్చాము. దాని మీద మన వరంగల్ వాళ్ళు, ఖమ్మం, మహబాద్ అట్లా కొన్ని చోట్ల ప్రొటెస్ట్లు అయినాయి. అయినా సరే నా ఫోటో పెట్టేసి నా నంబర్ కూడా పెట్టేసి తిట్టండి అని పెడతారు. అంటే ఉదాహరణకి ఇంకా ఇక మొదలవుతాయి బూతు పంచాంగాలు, ఇక భయంకరంగా పగలు రాత్రి నంబర్లు పెట్టేస్తారు, పగలు రాత్రి. కొన్నిసార్లు నాది దేవిది అట్లా ఈ మహిళల గొంతు వినిపించే మహిళా హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ ఫోటోలు పెడతారు. అట్లా ఒక్కొక్కసారి సజయ, సూర్యపల్లి సుజాత అందరినీ కలుపుతారు. ఇట్లా మహిళా ఉద్యమకారులని ఇట్లా డ్రాగ్ చేయడం అనేది ఫేస్బుక్లో కొంతకాలంగా జరిగింది, ఇప్పుడు కొంత తగ్గింది. అట్లాగే బెంగాల్లో ఎలక్షన్స్లో, గత ఎలక్షన్స్లో, మరి ఈ ఎలక్షన్స్లో ఏం జరిగినా ఏమి బయటకు రాలే ఇక్కడ బీజేపీ వచ్చినాక, కానీ లాస్ట్ టైం మమతా గెలిచింది. అక్కడ 24 పరగణస్ ఆ డిస్ట్రిక్ట్లో ఏదో జరిగింది ఒక ఇన్సిడెంట్. అసలు ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా అది ఫేక్ అని చెప్పారు. కానీ ఈ లోపలే అది ఫేక్ అని తర్వాత తేలింది. కానీ ఈ లోపలే వీళ్ళు టీఎంసీ కార్యకర్తలు ఆమె మీద, ఎలక్షన్ ఏజెంట్ మీద ఎవరి మీదో దాడి చేశారని, ఇంకేదో అత్యాచారం చేశారని ఒక న్యూస్ వచ్చింది. వస్తే కావచ్చు, ఇప్పుడు టీఎంసీ ఏమైనా మాకు సంబంధమా? టీఎంసీ గుండాలు, టీఎంసీ క్యాడరు ఒక అమ్మాయి మీద చేస్తే మాకేం సంబంధం? కానీ నా ఫోటో పెట్టేసి, అప్పుడు దేవిది కూడా కలిపినట్టున్నారు, మా ఫోటోలు పెట్టి నంబర్లు పెట్టి, ఇగో బెంగాల్లో జరిగింది, నువ్వు ఏది దొరికితే అది తీసుకుని బయలుదేరాలట. నేను ఆటో దొరికితే ఆటో, లారీ దొరికితే లారీ, ఇక బయలుదేరి బెంగాల్ వెళ్ళి న్యాయం చేయి, ఇట్లా రాస్తారు. ఇంక నేను చాలా సింపుల్గా చెప్పా, చాలా వ్యక్తిగతమైన అటాక్. ప్రతి దాంట్లో కూడా డబ్బులు రాలేదని పోలేదా అంటారు. అంటే మేము 40 ఏళ్ళుగా నేను 45 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నా, 45 రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలే, పైసలు కూడా తీసుకోలే. ఎవరిస్తారు, ఎందుకు తీసుకుంటాం? అంటే బాధితులు పక్షాన మాట్లాడడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? అంటే మా సంఘాలు అయితే అట్లా బయట ఉండొచ్చు, బయట రకరకాల మండళ్ళు కూడా ఉన్నాయి, మహిళా మండళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. మేము ఎక్కడా కిరాయి మొక్కల్లాగా వెళ్ళి ఈ భార్యాభర్తల పంచాయతీల్లో ధర్నాలు కూడా ఇంతవరకు చేయలే. ఇళ్ల ముందు మౌన పోరాటాలు, ఇళ్ల ముందు కూర్చొని యాగిలు చేయడం కూడా మేము చేయలే.
86లో ఒక మింజులా చౌదరి కేసుని చేసి అప్పుడే అనుకున్నాం ఇళ్ల ముందు ప్రొటెస్టులు చేయొద్దు. 86లో మనం నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కార్యవర్గంగా. అప్పటి నుండి ఇప్పటి వరకు చేయాల. మధ్యలో సంగీతారెడ్డి అని ఉప్పల్లో ఇట్లా కొన్ని కేసుల్లో మీడియా చాలా డ్రైవ్ చేస్తుంది. ఎవరన్నా వాళ్ళ ఇళ్ల ముందు కూర్చోగానే ఇంకా వాళ్ళని జూముల్లో చూపించి వాళ్ళ కన్నీళ్ళని జూమ్ చేసి ఆ పిల్లల్ని అట్లా చాలా హైప్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళకపోతే వీళ్ళు ఎందుకు రాలేదంటారు, లేదా దాని మీద చర్చ చేస్తారు. కానీ మా పాలసీ ఎందుకంటే ఆత్మగౌరవం అనేది ఇళ్ల ముందు కూర్చుని అడుక్కునేది కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి భార్యగా ఉండాలి, కోడలుగా వెళ్ళాలి. ఇంటి ముందు కూర్చుంటే అది జరిగేదా? పోని భారతదేశంలో ఇళ్ల ముందు కూర్చుని ఇండివిజువల్స్, నేను చెప్పేది ధర్నాలు న్యాయ పోరాటాలు సమూహాలుగా చేయడం వేరు. కానీ ఒక వ్యక్తి, ఒక మహిళ తనకు అన్యాయం జరిగితే ఆ ఇంటి ముందు కూర్చుంటే వాళ్ళు ఆమెని భద్రతతో గౌరవంతో తీసుకెళ్తారా, భద్రత కల్పిస్తారా? ఆ పాయింట్ ఎవరు ఆలోచించరు. ఆ మీడియా ఒక హైప్ క్రియేట్ చేసి మహిళా సంఘాలు అట్లా రావాలి అంటే కొన్ని మహిళా మండళ్ళు వెళ్తాయి. అంటే ఎట్లా మార్చారంటే ఒక హక్కుల ఉద్యమాల్ని సమూహాలుగా మేము ప్రశ్నలు వేసాం, ఉద్యమాలు నిర్మించాం, చాలా చట్టాలు సాధించుకున్నాం. ఒక్క మాట ఎందుకు, నేను 80లో వచ్చాను, మిడ్ 80స్లో 85లో అట్లా వచ్చాను మహిళా ఉద్యమ బాధ్యతకి. 85 నేను తీసుకున్న బాధ్యత. దాదాపు 90 కల్లా నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా వచ్చేసాను. 87లోనే కన్వీనర్ గా ఫ్రంట్ పేజీలో ఉన్నా. నేను మొత్తం 92 మద్య నిషేధ ఉద్యమం, సార వ్యతిరేక 95లో మీరు ఫ్రంట్ పేజీ 94 చంద్రబాబు అదే ఎన్టీఆర్ గవర్నమెంట్ రాకముందు మాదే ఎన్టీఆర్ మూమెంట్, దెన్ టోటల్ ప్రొహిబిషన్, సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో అప్పుడు ఫ్రంట్ పేజీలో ఉండేవాళ్ళం. సో ఆ ఉద్యమాలన్నీ నిర్మించి, అదే కాదు 85 తర్వాత ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు వచ్చాయో భారతదేశంలో మహిళల భద్రత కోసం, అన్ని చట్టాల రూపకల్పనలలో మేము ఉన్నాం. నిజంగా చెప్పాలంటే సౌత్ ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, డీవీ యాక్ట్ అంటారు కదా, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. తెలుగులో మొదటిది మేమే తీసుకొచ్చాం కరపత్రం. ఫస్ట్ ఆర్టికల్ నేనే రాశాను. ఎప్పుడు 2002. అప్పటికి అరుణ్ జైట్లీ లా మినిస్టర్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఆ యాక్ట్ని చాలా డైల్యూట్ చేసి శాబటైజ్ చేసింది. అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది భారతదేశంలో ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కోసం. అట్లాంటి ఉద్యమాలు ఎన్నో ఆ చట్ట రూపం దాల్చడానికి కీలక పాత్ర మేము పోషించాం. కానీ ఇక్కడ ఎదుటివారి సమస్యను అర్థం చేసుకోవడం చాలా సున్నిత హృదయం ఉండాలి. అందరికీ సాధ్యమయ్యేది కాదు. మనం ఎంత విధ్వంసమై ఎంత బాధపడి తేనే ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు మనం చేసుకోగలం. అలాంటిది అంత సున్నిత హృదయం కలిగిన వారు అన్ని తిట్లను ఎట్లా భరిస్తున్నారు? హృదయం ఎందుకు అంత గట్టిగా అయింది? కారణం ఏమిటి? నిజంగా గట్టిగా అయిందా అంటే, ఒకటి మీరు అన్నది నేను అంగీకరిస్తా, మనలో సున్నితత్వం లేకపోతే సమాజం సమస్యల మీద స్పందించం. అంటే శ్రీశ్రీ గారు అన్నట్టు చాలా సున్నితమైన వ్యక్తిగా కృష్ణశాస్త్రి గారి పేరు. కృష్ణశాస్త్రి గారు శ్రీశ్రీ అనంతానికి ముందు మాట రాస్తూ ప్రపంచం బాధని తన బాధగా శ్రీశ్రీ చేసుకున్నాడు, నా బాధని ప్రపంచ బాధగా నేను రుద్దాను అంటాడు కృష్ణశాస్త్రి గారు. అంటే అత్యంత సున్నితమైన సాహిత్యం సృష్టించారు. లలిత అదే కాదు, ఇక అదే పుష్ప విలాపం అలాంటివన్నీ కూడా సృష్టించిన కృష్ణశాస్త్రి గారు ప్రపంచం బాధని తన బాధగా చేసుకోలేకపోయారు. ఇక శ్రీశ్రీ గారు హరోం హర 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 అనుకుంటూ అనేక అసలు ఈ ప్రపంచానికి నేను సమిధనైతాను, ఇటువంటివి ఎన్నో, సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాను, ఇట్లాంటి ఎన్నో ఆయన ఆ వేగం, ఆ కవిత్వం, ఆయన జుళిపించినటువంటి పదాలు అవన్నీ కూడా ప్రపంచం బాధని తన బాధగా మార్చుకుని రాసినటువంటివే. అట్లాగే ఇవాళ ఉద్యమాల్లో నేనే కాదు, నాకన్నా ఎంతోమంది త్యాగాలు చేసి ప్రాణాలు కూడా అర్పించారు. వాళ్ళందరూ ఎంత సున్నితత్వం ఉండుంటే ఆ ఉద్యమాల్లో తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటారు. అది అర్థం చేసుకోగలిగితే అయితే అనిపిస్తుంది. చాలామంది అంటారు ఇంత స్వార్థపరులు, వీళ్ళలో ఏముంది, వీళ్ళు తమ స్వార్థం కోసం వస్తారు, వాళ్ళ పని అయినాక మీ ఉద్యమాల్లో కూడా కనపడరు, మీకు మద్దతు కూడా ఇవ్వరు, పని అయిపోగానే పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. కానీ ఒకటి ఏంటంటే, ఈ దేశంలో కుల మత జాతి లింగ వివక్షలు అయితే ఉన్నాయి.
ఆ వివక్షలు రాను రాను పెంచుతున్నారు, ద్వేషాలని రగిలిస్తున్నారు. ద్వేషపూరిత రాజకీయాలు మనుషుల మధ్యకి తీసుకొచ్చి మనుషుల మధ్య ద్వేషాలని, హేట్రెడ్, అంత నఫ్రత్ అనమాట. ఆ హేట్రెడ్ పాలిటిక్స్ని తీసుకొచ్చి మనుషుల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. అప్పుడు మాకు చాలా బాధ్యత అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మన శక్తి మేరకైనా ఈ నఫ్రత్ని తగ్గించాలి, ఈ విభేదాలని తగ్గించాలి, ఈ వివక్షని తగ్గించాలి. అది స్త్రీ పురుష తారతమ్యమే కావచ్చు, అంటే ఆధిపత్య మతాలు చేసే దాడులు, ఆధిపత్య కులాలు చేసే దాడులు, మనం ఎన్ని కోణాల్లోనూ మనకు అవి అర్థమవుతాయి. కానీ మనం ఏమనుకుంటాం, లేదా మన చుట్టూ ఉన్న సమాజం అది మన సమస్యగా వాళ్ళు స్వీకరించరు. కానీ అది కుల వివక్ష చూసినా లోపలికి వెళ్ళి వాళ్ళు పొందుతున్న అవమానాలు కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు కొన్నిసార్లు, నేను అన్నీ అనట్ల, చాలా వరకు ఆ వివక్షని మనం దృష్టిలో పెట్టుకుంటే అనేక సందర్భాల్లో చాలా పెయిన్ అనిపిస్తుంది. వాళ్ళ దుఃఖం తీసుకోవడం, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎట్లా తట్టుకోగలుగుతారు? మామూలు విషయం కాదు అది. అంటే వాళ్ళ దుఃఖం తీసుకోవడం అంటే మన కళ్ళ ముందు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే చాలామంది వాళ్ళ కుటుంబాల్లో లేనిది బయట సమాజంలో ఉంటే అంగీకరించరు. మా ఇళ్ళలో జరగవు, అమ్మకు తెలియదు అంటారు. కానీ మనం అనుభవించకపోవచ్చు, మన ఇళ్లలో జరగకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో అవి వాస్తవం అయినప్పుడు, ఆ దుర్భరమైనటువంటి బాధను వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీసే కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యము, దాడి, చాలామంది విచ్ఛిన్నంలోకి వెళ్ళిపోతారు, లేదా సూయిసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోతారు. అటువంటి అప్పుడు అంటే ఒక్కొక్కసారి ఆ సెల్ఫ్ పిటీ కూడా చాలా డిస్ట్రాక్షన్కి తీసుకెళ్తారు. అంత సెల్ఫ్ పిటీలోకి వెళ్ళడం కానీ, అంత అగ్రెషన్లోకి వెళ్ళడం కానీ, ఎంత అగ్రెషన్కి వెళ్తారు. అసలు వాళ్ళని చూస్తే నేను ఇన్నేళ్ల ఉద్యమంలో నేర్చుకుంది ఏంటంటే, ముందు నో అగ్రెషన్ నో డిప్రెషన్ అనే నినాదం తీసుకున్నాం. అగ్రెషన్ మీలో పెంచుకునే ద్వేషం, పగ, కోపం ముందు మిమ్మల్ని తినేస్తుంది. మిమ్మల్ని నాశనం చేసి ధ్వంసం చేసే ఉదాహరణ అది బయటకు రాదు. లోపల పెంచుకున్న కోపం అది భర్తల మీద కావచ్చు, అత్తమామల మీద కావచ్చు, ఇంకెవరైనా అన్యాయం చేసిన వాళ్ళు కావచ్చు. కాబట్టి అగ్రెషన్లోకి వెళ్ళకండి, నిలబడండి ఫస్ట్. అట్లా అని అగ్రెషన్ వద్దంటే డిప్రెషన్లోకి వెళ్తారు. ఇక ఆ డిప్రెషన్ అయితే అసలు భరించడమే కష్టం. ఇక మనం అసలు ఒక్కొక్కసారి మమ్మల్ని నైట్లు ఫోన్లు చేస్తారు. ఒకసారి అయితే నాకు సర్జరీ, నేను సర్జరీ టేబుల్ మీద ఉన్న, ఇప్పుడు వచ్చినట్టే వచ్చింది, అది కాదు ఇంకా ముందు. ఇట్స్ అబౌట్ 23 years ago, 2002లో సర్జరీ టేబుల్ మీద ఫోన్ వచ్చింది. నేను ఇట్లా ఆపరేషన్ ఉంది, నాకు సర్జరీకి వెళ్తున్నా, కొద్ది మళ్ళీ చేయండి అంటే కూడా ఇంటలేరు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే అసలు మీరు వినగలిగే స్థితిలో ఉన్నారా, మేము కొంచెం మాట్లాడొచ్చా అని కూడా కొంతమంది అడగరు, కొంతమంది అడుగుతారు. అట్లా ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్. కొన్నిసార్లు నాకు అనుభవం కూడా, ఆ అమ్మాయి బాధని నేను కొంచెం విని ఏదో అర్జెంట్ పని ఉండి తర్వాత వాయిదా వేశాను. ఆ తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసిందో లేదో గుర్తులేదు, కానీ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు అమ్మాయి చనిపోయి ఉంటే నన్ను నేను క్షమించుకోగలిగేదాన్ని కాదు. అంటే అట్లాంటి, అంటే ఇన్నేళ్లలో ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను, 45 ఏళ్లలో మా దగ్గరకు వచ్చి చనిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇన్నేళ్లలో. అంటే సూసైడ్. ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి బతికింది, కానీ ఇంకొక అమ్మాయి కోర్టులోనే విషయం తాగింది. అతను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు. ఒక డాక్టర్తో రిలేషన్షిప్లోకి వెళ్ళాడు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు పాప. అమ్మాయి భరించలేకపోయింది భర్త అట్లా వదిలేయడం. మేము ఎంతో కౌన్సిల్ చేసాం, మాకు తెలిసిన అమ్మాయి. ఆ ఒక్కటి తప్ప, విమల అమ్మాయి పేరు, ఆ కేసు తప్ప ఇంకే కేసులు కూడా. కానీ అన్ని కేసుల్లో కూడా మేము బాధితులను బతికించగలిగాం. చాలా ఆశ్చర్యం. మీరు ఎప్పుడైనా మా ఆఫీస్కి రండి, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు, వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తారు. అట్లా ఎంతోమందిని, పోలీస్ అధికారుల భార్యలు ఉన్నారు, జడ్జిల కూతుర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పోలీస్ అధికారుల కూతుళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీరు ఎక్కడ ప్రచారం చేసుకోవాలి, చెప్పుకోను కూడా. అయితే వాళ్ళు ఎంత రిలీఫ్. ఒక ఐపీఎస్ అధికారి అయితే, మా ఆవిడ నన్ను నమ్మట్లేదు కానీ నీ దగ్గరికి వెళ్దామంటుంది, నేను ఇంకా సీఎం సెక్యూరిటీలో ఉన్నాను,
నేను రావాలంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే, నేను ఎక్కడికి రానండి, మీరు మా ఆఫీస్కి రండి, మీకు రావడం ఇబ్బంది అయితే మఫ్టీలో రండి, లేకపోతే మీ భార్య కూతురుని పంపండి, నేను మాట్లాడతాను. నేను హెల్ప్ చేశాను, అది సక్సెస్ కూడా అయింది. ఆ అమ్మాయి విముక్తి కూడా అయింది అందులోంచి. అట్లా ఎన్నో కేసులు యుఎస్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళకి న్యాయం చేసినవి కూడా ఉన్నాయి. అంటే మా శక్తి మేరకు చేస్తాం. వచ్చిన అన్ని కేసులు 100% అయితే అన్న అవతల వాళ్ళ మొండితనం ఉంటుంది, అవతల వాళ్ళ ఇన్సెన్సిటివ్ ఉంటుంది. కొంతమందికి అసలు పరువు మర్యాద ఇజ్జత్ ఏముండవు, తెగించుంటారు. అసంటోళ్ళు దారికి రారు, ఏం చేయలేము. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సంతృప్తి ఏంటంటే, మేము సహాయం చేసిన వాళ్ళు నాకు అడప ఎక్కడో ఒక దగ్గర బయట కూడా తారసపడతారు. ఒకసారి నేను న్యూయార్క్ టు న్యూజెర్సీ ట్రైన్లో వెళ్తే ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఉన్న అమ్మాయి నన్ను చూసిందంటే దిగి వచ్చి నాతో మాట్లాడింది. ఆ అమ్మాయి మేము హెల్ప్ చేశాక పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయింది. ఫస్ట్ మ్యారేజ్లో చాలా హింసను అనుభవించింది. సో అమ్మాయి చెప్తుంది, ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, మా అమ్మాయికి మీ పేరు పెట్టుకున్నాను అని. చాలా చాలా తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నది, వెళ్ళాను. అట్లా అంటే ఇట్లానే కాదు. అసలు ఒక అమ్మాయి అయితే నా వాయిస్ని, నేను వరంగల్ ట్రైన్లో ఉన్నా, అమ్మ నన్ను కాల్ చేయి అంటుంది. నేను కాల్ చేస్తుంటే ఎందుకో నాకు అర్థం కాలే. అయితే నా మాటలు ఆమె అదేంటి కాలర్ టోన్ గానే ఏదో పెట్టుకుంది, ఇట్లా మనం ఫోన్ చేస్తే వినపడుతుంది కదా. అంటే అంత ప్రేమని కూడా నేను పొందా. ఇందా మీరు ఒకటి అన్నారు, ద్వేషం ఎంత పొందామో, దాడి ట్రోలింగ్కి ఎంత గురయ్యాం, ప్రేమ కూడా పొందాం. అయితే మీరు ఈ ట్రోలింగ్ని ఎట్లా తట్టుకుంటున్నారంటే, ఖచ్చితంగా మేము చేసిన పనిలో మాకు ఒక సంతృప్తి అనేది కూడా ఒక అంశం ఉంది. ఆ సంతృప్తి అట్లాగే మేము పొందిన రిజల్ట్స్ అంటే బాధితులకి నిజంగా రిలీఫ్ ఇవ్వగలిగాము. బాధితుల్ని మేము అందరిలాగా అగ్రెసివ్గా పోయి ఇళ్ల ముందు ధర్నాలు ఎక్కడా చేయలే, ఒక్క కేసులో కూడా చేయలే. అదే 86 లాస్ట్ అప్పుడు అనుకున్నామంటే తర్వాత ఎంత ఒత్తిడి వచ్చినా నేను చేయలే. ఎందుకంటే నీ హక్కుల కోసం పోరాడు, వాడు మారకపోతే ఆ చెత్త విధవ కోసం వాళ్ళ ఇళ్ల ముందు కూర్చోవడం ఏంటి, ఆత్మగౌరవాన్ని దేహి అని అడుక్కోవడం ఏంటి. నిజంగా నీకు గౌరవం లేని చోట అసలు ఉండడం ఎందుకు, గౌరవం కోసం నువ్వు ఫైట్ చేయాలి. అట్లా మేము చాలామందిని మార్చాం. అట్లా ఒక పోలీస్ అధికారి భార్య అయితే మొదలు చాలా కోపంగా ఆవేశంగా ఉండి ఏదో చేయాలనుకుంది. తర్వాత నేను చూపించిన దారిలో అమ్మ చాలా సక్సెస్ఫుల్ ఉమెన్గా పిల్లల్ని పెంచుకుంది, పిల్లల్ని చాలా బాధ్యులుగా చక్కగా అంటే మంచి పౌరులుగా దిద్దింది. అట్లా చాలా మంది తన భర్తతో సమస్య వచ్చిన కారణంగా అట్లాగే చాలా మంది. ఇంకోటి కూడా ఈరోజు మీకు ఒక రివీల్ చేస్తా. అందరు ఏమనుకుంటారంటే మేము మీడియాకి ఇచ్చేస్తామని. మేము మీడియాలో మాట్లాడతాం స్త్రీల సమస్యల మీద, కానీ మా దగ్గరకు వచ్చిన బాధితుల్ని మేము మీడియాకి ఇవ్వం, మీడియా దగ్గర కూర్చోబెట్టాం. ఎక్సెప్ట్ బాగా సివియర్ ప్రాణరక్షణ అంటే లైఫ్ థ్రెట్ ఉంటుంది కదా, అంటే వాళ్ళని కనుక మనం మీడియా పరంగా మాట్లాడితే వాళ్ళు చచ్చిపోతారేమో అంత సివియర్ లైఫ్ థ్రెట్ ఉన్న కేసులు తప్ప బాధితులు ఎవరిని నేను మీడియా దగ్గరికి తీసుకురాలి ఇప్పటి వరకు 40 ఏళ్లలో. ఎందుకు అంటే బాధితులని మనం మీడియాలో తీసుకొస్తే అది ఒకరోజు షో, 2 రోజుల షో, సింపతి ఉంటుంది, కానీ ఆ తర్వాత అది వాళ్ళని హాంట్ చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. కాబట్టి చాలామంది మీడియాలో మాట్లాడేయాలనుకుంటారు వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని, మేము డిస్కరేజ్ చేస్తాం, అస్సలు అంగీకరించాం. ఎందుకంటే మీడియాలో చూపించినంత మాత్రాన, మీడియాలో మాట్లాడించినంత మాత్రాన వీళ్ళ వ్యక్తిగత బాధల్ని వాళ్ళకు ఒరిగేది ఏమి ఉండదు. కానీ మీడియా అట్లా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, కానీ అది 1 రోజు 2 రోజుల డ్రామా ఆర్ షో పోని టీవీలో. కానీ అది కాదు కావాల్సింది. బాధితులు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పరిచి ఆ తర్వాత వాళ్ళే చాలా హాంటింగ్కి గురవుతారు. కాబట్టి భర్తలతో కాపురం చేయాలి అనుకున్నప్పుడు, కుటుంబాలతోటే ఉండాలి అనుకున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ థింకింగే కరెక్ట్ కాదని మేము చెప్తాం. కానీ చాలామంది ఏదో మేము మొగుళ్ళతో విడదీస్తామని, లేదా భర్తలకు వ్యతిరేకమని, మగవాళ్ళకి వ్యతిరేకమని అనుకుంటారు. కానీ మా ఆచరణ ఎప్పుడు అట్లా లేదు. ఎక్కడ కూడా అంటే ఈ హేట్రెడ్తో ఫైట్ చేయమని చెప్పాం. వాళ్ళు ఇజ్జత్ తీస్తే వీళ్ళకి ఏదో ఒరుగుతుంది. చాలామంది ఏంటంటే మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు పరువు తీసేద్దాం. ఈవెన్ ఇంపార్టెన్సీ కేసుల్లో కూడా అట్లా మాట్లాడొద్దని చెప్తా. అదొక సైంటిఫిక్గా ఆలోచించండి. ప్రాబ్లం ఉంది, ఇద్దరు గుట్టి చప్పుడు కాకుండా వెళ్ళి వైద్యం చేయించుకోండి. నిజంగా ఆ మనిషి మీద నీకు ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, లేదంటే విడిపోండి. కానీ ఇట్లా అంటే మగవాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది,
వాళ్ళు ఇజ్జత్ తీయడం కరెక్ట్ అని మేము మేము అట్లా గైడ్ కూడా చేయం. చాలామంది సమాజంలో ఎట్లా అంటే వాడు మగోడు కాదు అట్లా రచ్చ రచ్చ చేస్తారు. అది దాన్ని మేము ఫస్ట్ మా దగ్గరికి రాగానే మేము తిడతాం, అట్లా ఎందుకు రచ్చ చేశారు, అతనికి జీవించే హక్కు లేదా, పొటెన్షియాలిటీ లేకపోతే అతను బజార్లో పెట్టుడేనా అని మేము అంటాం. ఇది ఎంతమందికి అర్థమవుతుంది అంటే ఆ ఇష్యూస్లో కూడా పొటెన్షియాలిటీ అనే ఇష్యూని మన కుల పెద్దలు చేసిన, ఊర్లలో పంచాయతీలు చేసిన, సిటీల్లో అయినా చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు. అట్లాంటి వాతావరణం మా దగ్గర ఉండదు. ఇదే సమాజంలో జీవిస్తూ అలాంటి మనస్తత్వం ఉన్న వారితోనే మెలుగుతూ అక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపేంత చొరవ కానీ, జ్ఞానం అనాల్లో లేదో తెలియదు కానీ ఆ నిపుణత కానీ మీకు ఎట్లా వచ్చింది, లేదా మీలాంటి వాళ్లకు? అంటే మా ఆర్గనైజేషన్స్లో ఒక థింకింగ్ ఉంటుంది. మొదటి నుంచి ఒక భౌతికవాద దృక్పథం, మార్క్సిస్ట్ దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి నా కుటుంబ వాతావరణం కూడా మా నాన్నగారు ఉద్యమాల్లో పనిచేయడం, మా ఇల్లు విప్లవోద్యమానికి కేంద్రం, అన్ని విప్లవ పార్టీలు అటు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నుంచి జనశక్తి, తర్వాత చీలికి వచ్చిన న్యూ డెమోక్రసీ, ఇవన్నీ వీళ్ళందరు లీడర్లు మా ఇంటికి రావడం, చిన్నప్పటి నుంచి నాకు ఎక్స్పోజర్ ఉండడం, ఆ వాతావరణంలో పెరగడం, ఆ సాహిత్యం చదవడం, అవన్నీ మమ్మల్ని కూడా మా వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఆ ఎక్స్పోజర్ కానీ అనుభవం కానీ ఆ పుస్తక పఠనాలు కానీ ఆ స్టడీ సర్కిల్స్ కానీ మార్క్సిస్ట్ ఉద్యమాలు కానీ ఆ సాహిత్యం కానీ కొంత దోహదపడ్డాయి. దానికి తోడు ఆచరణ అప్పటి నుంచి కంటిన్యూటీ ఉంది. నేను ఫస్ట్ అరెస్ట్ 9th క్లాస్లో అయ్యాను కరీంనగర్లో. ఎందుకు? అప్పుడు చెన్నారెడ్డి కరీంనగర్ టౌన్ హాల్కి వస్తే మీటింగ్ పెడితే పీడిఎస్యు, ఆర్ఎస్యు, డిఎస్ఓ ప్రొటెస్ట్ చేశారు ఎమర్జెన్సీ తర్వాత. 78 నేను 10th 79 బ్యాచ్, 78 కరెక్ట్, 78లోనే 9th ఉన్నాను. సరే మళ్ళీ వదిలేశారు అప్పుడే, కానీ అట్లా. సో అప్పటి నుండి నా రాజకీయ ఆచరణ అదే, అప్పటి నుంచి అదే ఇప్పటి వరకు. మధ్యలో నేను ఎటు మారలేదు. ఏ పార్టీలు ఎన్ని ఆఫర్ చేసినా అట్లా ఉన్నారు, ఏ పదవులు ఆఫర్ చేసినా, రాజ్యసభలు, మహిళా కమిషన్ చైర్పర్సన్లు అంటూ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఏ సన్మానాలు, సత్కారాలు, అవార్డులు స్వీకరించలేదు, వద్దన్నాను. సో సమాజంలో చెప్పండి మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిత్వం రూపొందింది అంటే నా సామాజిక వాతావరణం, నా చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం, ముఖ్యంగా నా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్నగారు. ఆయన చాలా అద్భుతంగా సమాజాన్ని ప్రేమించేవాళ్ళు. ఆయన చాలా అద్భుతంగా చాలామంది ఇప్పుడున్న గణపతి లేకపోతే కూర రాజన్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోతే మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. అంత అవగాహన ఉన్నారు. చాలా గొప్ప ఓరియంటేషన్ ఉండేది మా నాన్నగారికి. ఉద్యోగ క్రాంతి పత్రిక ఎడిటర్గా కూడా ఉండేవాళ్ళు మా నాన్న. టీఎన్జిఓ సెక్రటరీగా కూడా చేశారు స్టేట్. అట్లా ఆయన నుంచి నాకు ఆ దృక్పథం అలవాటు పడింది. అట్లాగే నా చుట్టూ ఉన్న పార్టీ నేతలు వాళ్ళు కూడా కొంత ఈ ఆలోచన విధానం రూపొందడంలో ఉన్నారు. వీటన్నిటికీ మించి ఒక కన్విక్షన్తో మేము పనిచేసాం. అంటే ఇమీడియట్ రిజల్ట్స్ ఏమున్నాయి, ఇమీడియట్గా మనకి ఏం లాభం వచ్చింది, లేదా మనం కోరిన మార్పు ఇప్పుడే కనపడుతుందా లేదా, అటువంటి ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా ఒక నిబద్ధతతో పనిచేయడము, ఒక కన్విక్షన్. అంటే విషయం పట్ల, సమస్య పట్లే కాదు, ఆలోచన, సమాజం పట్ల, వ్యవస్థ దోపిడీ పట్ల, ఈ తారతమ్యాలు, వివక్షలు, అణిచివేతల పట్ల కూడా ఒక అవగాహన ఏర్పరచుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక కన్విక్షన్తో పనిచేయడం. ఆ కన్విక్షన్ తోటే ఉన్నాం. అంటే ఇక్కడ నాకు ఒకటి నిజ జీవితంలో ఉన్న ఒక అనుభవం. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తా అని బెదిరిస్తారు ఆ సమస్య తప్పించుకోవడానికి. పోలీసు వాళ్ళు వస్తే సమస్య పరిష్కారం అని అనుకుంటారు. అది చాలా నిజం కూడా. అది గుంపు ఏమన్నా అయితే ఎవడన్నా కొట్టడానికి వస్తే, ఇంట్లో గొడవ అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పోలీసులే చెప్తారు. అక్కడ పోలీసులు సేఫ్టీగా రక్షణకు వాడుకుంటారు, కానీ వాళ్ళ పట్ల సదాభిప్రాయం ఉండదు పబ్లిక్లో చాలామందికి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించేవారు లేరా, రారా అని అంటారు. మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే తిడతారు. ఎందుకు సమాజంలో ఈ భావన ఉన్నదంటారు? అంటే ఒకటి, ఈ సమాజం పితృస్వామిక భావజాలంతో నిండి ఉంది. అది అంత ఈజీగా పోయేది కాదు. ఎట్లా అంటే పక్కింట్లో పుట్టాలి, హీరోయిన్లైనా హీరోలైనా నాయకులైనా సమాజం కోసం పోరాడేవాళ్ళు, మనకు రక్షణ ఇచ్చేవాళ్ళు మన ఇంట్లో పుట్టద్దు,
పక్కింట్లో పుట్టాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. ఎవరన్నా అయితే తారీఫ్ చేస్తారు. కానీ ఇప్పుడు నా అనుభవమే తీసుకోండి, ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంది, లేకపోతే రైతుల ఉద్యమం జరుగుతుంది, లేకపోతే పోడు భూముల ఉద్యమం జరుగుతుంది, సింగరేణి బొగ్గుగాని కార్మికుల ఉద్యమాలు జరుగుతాయి. వీటన్నిట్లలో మేము తన్నులు తిన్నోళ్ళమే, కేసులు పెట్టించుకున్న వాళ్ళమే. అప్పుడు ఎవరు కూడా వీళ్ళకి ఎందుకు ఏంది అని మాట్లాడిన వాళ్ళు గారు. అరే ఈ పోడు భూములు ఏమైనా ఉంటుంది, బొగ్గుగని కార్మికుల సమస్యల మీద ఉంటుందని విమర్శించిన వాళ్ళు అయితే నేను చూడలే. ఇవన్నీ వాళ్ళు మగవాళ్ళు కూడా, ఆయన అంటే బొగ్గుగని కార్మికులు ఎవరు ఉంటారు, మగవాళ్ళే ఉంటారు. అటు మొత్తం అసలు చచ్చేటట్టు ఒళ్ళు చితికిపోయేలాగా దెబ్బలు కూడా తిన్నాం. మా అత్తగారు అయితే ఆ మందులు వేసుకుంటూ రోజు పోలీసులు తిట్టేది, ఆయింట్మెంట్ పోసుకుంటాం, అంత దెబ్బలు పైనుంచి కింది దాకా. అట్లాంటి సందర్భాల్లో కూడా ఎవరికి రాని ప్రశ్నలు స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడితే, పురుషులని లేదా పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేకుండా కామెంట్లు చేస్తారు. అంటే చూడండి, అంటే నక్సలైట్లు గొప్ప వాళ్ళే, త్యాగమూర్తులే, లేకపోతే విప్లవోద్యమంలో చేసేవాళ్ళు మంచిగా పనిచేస్తారు, గ్రేటు అనుకున్న వాళ్ళు కూడా అది విమెన్, వాళ్ళ ఇంట్లో ఉమెన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పొరపాటున వాళ్ళు మా దగ్గరకు వచ్చింది అనుకోండి, భరించలేరు. అట్లాగే ఫైట్ అగైన్స్ పేట్రియార్కి అంత ఈజీ కాదు, కనిపించినంత సులభం కాదు. పేట్రియార్కి అదే నేను చెప్పా, సమాజంలో జరిగే అన్ని రకాల రుగ్మతల మీద పోరాడడాన్ని అంగీకరించిన వాళ్ళు, లైక్ స్టేట్ రిప్రెషన్ ఉంది, దాన్ని మనం ప్రశ్నిస్తే హీరోయిన్లో మొత్తం ఆపరేషన్ కగార్ని కానీ, లేకపోతే ఆపరేషన్ కగార్ లాంటి దాన్ని ప్రశ్నిస్తే ఎందుకు అని అననోళ్ళు కూడా ఒక పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తే ఎందుకు అంటారు. అంటే అంత యాక్సెప్టబిలిటీ టువర్డ్స్, అంటే యాక్సెప్టబిలిటీ పితృస్వామ్యం పట్ల ఉంది, దానిని ప్రశ్నించడం పట్ల అంత వ్యతిరేకత ఉంది. అదంతా కూడా మా మీద రిజల్ట్ అవుతుంది, అదంతా మా మీద కూడా చూపిస్తారు. మేము ఎదుర్కొన్నాం, ఎంత ఎదుర్కొన్నాం. కానీ మీరు అన్నట్లు ఒక కన్సిస్టెన్సీతో మాత్రమే మేము చాలా వరకు చేంజ్ లేదంటే ఉంది చాలా. అంటే ఎట్లా అంటే, ఒక ఉదాహరణకి నేను 85లో మహిళా ఉద్యమ బాధ్యతలు తీసుకున్నాక 86, 87, 88 అప్పుడు 498 అంటారు, ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేసినారు. ఆ చట్టం ఉంది, అప్పుడే వచ్చింది కొత్తగా. కానీ దాంట్లో దుర్వినియోగం కూడా జరిగింది, గమనించాలి అది కూడా మనం. దుర్వినియోగం జరిగింది కాదనట్లే, కానీ దుర్వినియోగంకి బాధ్యులు ఎవరు? పోలీసులే. ఇప్పుడు ఏ చట్టమైనా సద్వినియోగం చేయాలంటే దాంట్లో పోలీసులు కొంత వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది. ఎవరు చేస్తారు? నిజంగా బాధితులు దుర్వినియోగం చేయరు. నిజంగా బాధితులకి చట్టం రక్షణ పొందడమే కష్టం. కానీ అసలైన బాధితులు కాని వాళ్ళు, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, బాగా మనీ ఇవ్వగలిగిన వాళ్ళు దాన్ని బాగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ యూజ్ చేసుకోగలిగారు అనర్హులు అంటే దుర్వినియోగం. యూజ్ చేసుకోలేకపోతున్నారు అసలైన బాధితులు అంటే అది కూడా దుర్వినియోగమే. రెండు వైపులు. నేను ఒక మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడిన కారణంగా, పోరాటాలు చేసిన కారణంగా మహిళలకు చట్టాలు రావడం, సమాజంలో కొంత పాజిటివ్ థింకింగ్ కూడా వచ్చింది మహిళల విషయంలో కనబడుతున్నది. 1980ల నాటికి తెలుగు సినిమాలో, తెలుగు సాహిత్యంలో కోడళ్లను కిరోసిన్ పోసి దగ్ధం చేయడాలు, సిలిండర్ లీక్ చేసి చంపేయడాలు, ఇవన్నీ జరిగినాయి. దీపం బొడ్డులు పడి కోడళ్ళే చచ్చిపోతారు. ఇది మనకు 90ల వరకు ఈ వాతావరణం ఉన్నది. ఇవాళ అది మారింది. అత్త కోడలు కలిసి మాట్లాడుకుంటున్నారు, సినిమా చూస్తున్నారు, కలిసి వంటలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, భార్యాభర్తలు వంటలు తోముకుంటున్నారు, వంటలు చేస్తున్నారు. ఇవన్నీ మారింది కదా. బహుశా ఇలాంటి మార్పును మీలాంటి వాళ్ళు గమనిస్తున్నారా? మార్పు వచ్చింది. ఆ మార్పు వెనుక కృషి కూడా చాలా ఉంది. అదే ఎట్లా అంటే, అది నేను చెప్పిన 86, 85, 87 వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ఫోన్లు చేసి మాట్లాడే సీన్ మాకు అప్పుడు లేదు. ఒకవేళ ఫోన్ చేసి పలానా డౌరీ డెత్ అండి అంటే, మీరు ఫోన్లు చేస్తే చెప్పాలి, అప్పుడంతా ల్యాండ్ లైన్లే, మీరు ఫోన్లు చేస్తే చెప్పాలనా, రండి పోలీస్ స్టేషన్కి అనేవాళ్ళు. పోయినాక వచ్చిండ్రు కదా, ఈ ఛాయ్ తాగిపోండి, మీకేంది చెప్పేది, ఎస్ఆర్ నగర్లో ఒక సిఏ మీకేంది, ఎందుకు చెప్పాలా, మీరెవరు మా పై అధికారులా, మీకేం చెప్పాలా, ఎందుకు చెప్పాలా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము మళ్ళీ పై అధికారి దగ్గర పోయి తీసుకున్నాం. అట్లాంటివి ఎన్నో, అంటే మా అనుభవాలు అలాంటి. ఒక పోలీస్ స్టేషన్లో అయితే సత్తయ్య అని మీకు తెలిసాం, గులాం రసూల్ ఎన్కౌంటర్ దాంట్లో ఉన్నాడు. ఆ సిఏ అయితే తిరుపతి నుంచి లడ్డు తెచ్చి ఉన్నట్టుంది, అప్పుడు ఎవరో ఇచ్చిండ్రో ఏమో, వచ్చిండ్రు మీరు ఆడోళ్ళు లడ్డు తీసుకుని తిరుపతి ప్రసాదం తీసుకుని పోండి, మీకెందుకు,
మహిళా సంఘాలు అయితే ఏంది మీరు ఏమైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, మీరు ప్యారలల్ పోలీసా, మీకు ఎందుకు చెప్పాలా అన్నాడు. అలాంటిది 90స్కి వచ్చే వరకు మేము ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానాలు చెప్పారు. మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బట్ 2000 దాటితే ఈరోజు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లా. ఐపీఎస్ అధికారుల వరకు మేము కాల్స్ చేస్తే మాకు రెస్పాన్స్లు వస్తున్నాయి. సిఐలు డిఎస్పీలు ఏసీపీలు, సిటీల్లో అయితే ఏసీపీలు కేవలం ఫోన్స్ మీద మాట్లాడినా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు ప్రశ్నించవలసిన వాళ్ళు, వీళ్ళు ప్రశ్నిస్తే ఉపయోగము, వీళ్ళు నిజంగా బాధితుల పక్షము అనేటువంటి గుర్తింపు, ఆ గౌరవం వచ్చింది. దాన్ని ఇంకోలాగా కూడా వాడేవాళ్ళు ఉన్నారు. మామూలుగా 1,00,000 తీసుకుందాం అన్నాడు, సంధ్యా మేడం ఫోన్ చేసింది అని చెప్పి ఇంకెక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నా దృష్టికి వచ్చిందా. అంటే అసలు వాళ్ళు వచ్చిండ్రంటే మేనేజ్ చేయాలంటే ఇంకెక్కువ డబ్బులు అవుతాయి. ఆ అనుభవం కూడా నాకు మళ్ళా బాధితురాలు వాళ్ళే చెప్పారు. అంతకు ముందు 1,00,000 అడిగిండ్రంట, అక్క నువ్వు ఫోన్ చేస్తే 2,00,000 అడిగిండ్రంట అని. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే డబ్బులు ఇచ్చుకోవాలి అనే ఒక, అంటే మారింది అంటే ఇది కూడా మారింది. అప్పుడు ఇంత డబ్బులు తీసుకోలేదు. నాకు తెలిసి చాలా తక్కువ ఇట్లా లంచాలు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే డబ్బులు తీసుకోవాలి. నేను అదే అంటే పోలీసు ఉన్నతాధికారుల రివ్యూలు జరుగుతుంటాయి, క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్, మహిళలపై జరుగుతున్న హింస, వీటి మీద ఇప్పుడు జరగట్లేదు. 2012కి లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లాస్ట్ ఇయర్, మొన్న సీతక్క చేసింది కానీ తూతూ మంత్రంగా చేసింది, అంత బాగా చేయలేదు. వాళ్ళు చేసినంత బాగా చేయలేదు. టిల్ 2012 రివ్యూస్ జరిగాయి. ఆ రివ్యూస్లో మేము స్పష్టంగా చెప్పేవాళ్ళం. అప్పుడు మేము ఒక సూచన చేసాం, పోలీస్ స్టేషన్లో ఎవరైనా లంచం ఇస్తే, లంచం అడిగితే వాళ్ళు గాడిదలని బోర్డు పెట్టండి. తీసుకునే వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారని తీసుకోవచ్చు, కానీ అక్కడ బోర్డు ఉంటుంది కదా, లంచం అడిగితే వాడు గాడిద అని. అట్లీస్ట్ అదే కొంత ప్రభావం అన్నీ ఉంటుంది నైతికంగా, అంటే ఒక మోరల్ బైండింగ్ అన్న ఉంటుంది అని మేము సజెస్ట్ చేసాం. రివ్యూ మీటింగ్స్లో చాలా సజెషన్స్ ఇచ్చాం. ఇది తీసుకోలేదు కానీ మేము ఇచ్చిన చాలా సజెషన్స్ తీశారు. సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పాం, సో దట్ ఆ పోలీస్ స్టేషన్స్లో మిస్బిహేవ్ చేసే అవకాశాలు తగ్గుతాయి. అట్లాంటి మా సజెషన్స్ తీసుకున్నారు. అంతేందుకు వరుసగా యాసిడ్ అటాక్స్ జరిగింది. ప్రేమ కాదంటే, ప్రేమ తిరస్కరిస్తే, అప్పుడు యాసిడ్ దాడుల నిరోధక చట్టం, ప్రొటెక్షన్ ఫ్రమ్ యాసిడ్ అటాక్స్ అనే యాక్ట్ని ఈ రివ్యూ మీటింగ్స్లో మేము సజెస్ట్ చేసి అప్పుడే డ్రాఫ్ట్ చేసాం దాని అవుట్లైన్స్. నాకు ఇప్పటికి గుర్తుంది. ఇప్పుడు ఎక్కడో ఎస్పీగా వెళ్ళాడు వెంకటరత్నం, అప్పుడు ఎస్ఆర్ నగర్ ఏసీపీ ఉండే ఆయన, మేమంతా ఒక టీమ్గా దాన్ని డ్రాఫ్ట్ చేస్తే అది ఆ తర్వాత నేషనల్ లెవెల్లో యాక్ట్ అయింది. అంటే మన రివ్యూ మీటింగ్స్లో పురుడు పోసుకున్న ఒక చట్టం ఆ తర్వాత ఒక యాక్ట్గానే మారింది దేశవ్యాప్తంగా. అంటే మహిళా ఉద్యమాలు అంత ఒత్తిడి తెచ్చినాయి. ఒక్కొక్క చట్టం వెనుక కన్స్ట్రక్టివ్గా పనిచేసాం. ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అయితే అది కూడా లైంగిక వేధింపుల నిరోధక చట్టం. కానీ ఇవన్నీ చట్టాలు మేము బీజింగ్ వెళ్ళాము. మాధవరావు సింధియా మన ఇండియన్ టీంకి అప్పుడు హెడ్ అక్కడ బీజింగ్ కాన్ఫరెన్స్, వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్. అసలు మేము అడుగడుగున మాకు అసలు డీబీ యాక్ట్ అంటే కుటుంబ హింస నేరం కాదు, లైంగిక హింస నేరం కాదు. అప్పుడు మనకు ఉన్నది ఆ 498 ఒకటే, ఏమీ లేవు, అసలు ఏ చట్టాలు లేవు, రేపుకు కూడా సరైన లేవు మనకి. అట్లాంటి స్థితిలో మేము గొడవ చేస్తే, మీరు ఇంత గొడవ పెడతారేంటి, మనం ఇండియా వెళ్ళినాక పోస్ట్ బీజింగ్ చేసుకుందాం, ఏమేమి చట్టాలు కావాలో మనం మాట్లాడుకుందాం అన్నారంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మేము రైజ్ చేసిన వాయిస్ ఫలితమే పోస్ట్ బీజింగ్. ఆ పోస్ట్ బీజింగ్లోనే ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ దాన్ని ఎవరు డ్రాఫ్ట్ చేయాలి, నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం బీజింగ్ డిక్లరేషన్ అది ఎవరు డ్రాఫ్ట్ చేయాలి, ఇవన్నీ డిసైడ్ అయ్యి 95 పోస్ట్ బీజింగ్లో 96 కల్లా మహిళా రిజర్వేషన్ బిల్లు గీతా ముఖర్జీ సీనియర్ పార్లమెంటేరియన్, ఆమె సెలెక్ట్ కమిటీ చైర్పర్సన్, ఆమె ఆధ్వర్యంలో వేశారు. అంటే ఆ పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ కమిటీ నిర్ణయాలే ఈరోజు ఈ చట్టాలన్నీ. కానీ 96లో పెడితే 2005లో వచ్చింది ఏది డీవీ యాక్ట్, 2013లో లైంగిక వేధింపుల చట్టం వచ్చింది. నేనేమంటున్నంటే దశాబ్దాల పోరాటాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, దశాబ్దాల పోరాటాలు ఈ దేశంలో ఒక్క చట్టం రావడానికి. ఏంటి, రేప్ చేయొద్దు, లైంగిక వేధింపులు చేయొద్దు. లైంగిక వేధింపులు అనేది స్త్రీల రక్షణ భద్రత ఎన్ని రాసుకున్నాం రాజ్యాంగంలో, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, వీటన్నిటికీ మూలము ఈ లైంగిక వేధింపుల నిరోధక చర్యలే అని అర్థం చేయించడానికి మాకు 20 ఏళ్ళు పట్టింది. కానీ ఈ రోజు కూడా ఒక లైంగిక నేరం జరిగితే, లేదా ఇప్పుడు మనం నిన్న మొన్న జరిగింది,
దాదాపు 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పెట్టారు. ఆ అమ్మాయి మైనర్. పోక్సో చట్టం ఉంది ఈ దేశంలో. పోక్సో చట్టం మీద మరణదండలని బీజేపీ అంటే వద్దండి మరణదండలు, ఇది 19, 20, 21 ఏళ్ళ పిల్లలు దగ్గరవుతారు సెక్షువల్గా కలిసి ఉంటే, అది 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 అమ్మాయి మైనర్ అయితే మనం చట్టరీత్యా నేరంగా చూడొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మైనర్ బాలికల్ని రక్షించుకోవాలి కాబట్టి అంగీకారం ఉన్నా లేకున్నా వాళ్ళని ముట్టుకోవద్దు అనేది మంచి నిర్ణయమే, మంచిదే, చట్టంలో పెట్టారు. కానీ వాళ్ళకి మరణదండన పెడితే వాళ్ళు పిల్లలు 21, 20 ఏళ్ళ తెలిసి తెలియని వయసు, హార్మోన్స్, ఒక పక్కన పోర్న్ కల్చర్ని కంట్రోల్ చేయము, లక్షల కొద్ది పోర్న్ సైట్స్ ఉంటాయి, అవన్నీ మన ఫోనుల్లోకి వచ్చి పడితే జియో వాడు ఇచ్చాడు కదా నెట్ అని చెప్పి అప్పుడు అంతకుముందు ఎప్పుడూ లేదు. మనం అడ్డ కూలీల కాడి నుంచి ఆటో డ్రైవర్ల వరకు పోర్న్ పట్టుకుని కూర్చుంటారు చుట్టూ. మనం స్కూలు పిల్లల్ని దింపి తిరిగి తీసుకెళ్లే టైంలో అంటే ఉదాహరణకి నేను వాళ్ళని పెట్టాను, అడ్డ కూలీలు కూడా చూస్తుండడం నేను గమనించా. అక్కడ నుంచి మొదలు పెడితే అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు కూడా బ్లూ ఫిల్ములు చూడడం మనం వీడియోలు వచ్చినాయి. అట్లాగే ఐటీ సెక్టార్లో చూసి లంచ్ అవర్లో చూసినవి కూడా మన దృష్టికి వచ్చినాయి. ఇట్లా అందరూ కూడా ఫోన్కి ఎక్స్పోజ్ అయితే పిల్లలు ఆ ఫోన్కి ఎక్స్పోజ్ అవ్వడం, హార్మోన్స్ ప్రభావంతో వాళ్ళు క్రైమ్కి కమిట్ అవుతారు అనుకోండి, లేదా నేరం చేస్తారు అనుకోండి, వాళ్ళకి మరణదండన ఏంటి? నాన్ సెన్స్. 21 ఏళ్ళ పిల్లలకి ఇది ఎవరు మాట్లాడారు తెలుసా? వాళ్ళకి మరణదండన విధించొద్దు అన్నది మేము. ఎవ్వరు అట్లా భారతదేశంలో ఓన్లీ పౌర హక్కుల సంఘాలు, సమాజం పట్ల బాధ్యత ఉన్న లెఫ్ట్ సంఘాలు, మాలాంటి మహిళా సంఘాలు మరణదండన తీసేయండి, పోక్సోలో ఎక్స్టెండెడ్ లైఫ్ పెట్టండి అంటే. మళ్ళీ అమిత్ షా మోడీ వచ్చాక అద్వానీ టైంలో వచ్చింది ఈ ప్రపోజల్, కానీ మేము అందరం వ్యతిరేకించాం, రాసాం మరణదండన వద్దు. ఎందుకంటే మా భయం ఆ తర్వాత వాళ్ళని చంపేస్తారేమో, ఒక బలహీన క్షణంలో రేప్ చేసి ఆ మరణదండనకు భయపడి వాళ్ళని ఎక్కడ చంపేస్తారో అని ఒక భయం మాకు. కాబట్టి తీసేయండి మరణదండన అంటే అద్వానీ గారి టైంలో అది ఆగింది. తర్వాత మళ్ళీ మోడీ షాలు వచ్చి మళ్ళీ మరణదండన పోక్సోలో పెట్టారు. ఈరోజు బండి సంజయ్ కొడుకు అందులో ఉంటే అరెస్ట్ చేయడానికి నాటకాలు ఆడతారు, కౌంటర్ కేసులు పెడతారు మైనర్ గర్ల్ మీద, హనీ ట్రాప్ కేసు. అంటే చట్టము అనే దాన్ని ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? పెద్దవాళ్లే. పేదవాళ్ళు ఎవరికి చట్టాన్ని మిస్యూజ్ చేసేంత స్తోమత ఉండదు, దే కాంట్ ఎఫోర్డ్, వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు, ఆ శక్తి లేదు, వాళ్ళు అది ఎఫోర్డ్ చేయలేరు. కాబట్టి చట్టం ఏది మిస్యూజ్ అయినా పోలీసులు అంటే అమలు యంత్రాంగాలు, బడాబాబులు, వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, ఆధిపత్య కులాలు కావచ్చు, ఆధిపత్య వర్గాలు కావచ్చు, ఇక్కడ మనం అది మర్చిపోరాదు. కానీ జనరల్ బ్లేమ్ ఎవరి మీద ఉంటుంది అంటే ఉమెన్ మీద ఉంటుంది. మీరు అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడినరా ఫోన్లో ఏమన్నా, డైరెక్ట్ కలిసారా? నేను కలవలేదు, ఫోన్లో మాట్లాడాను. మేము విషయాలన్నీ వివరంగా తీసుకున్నాము. వివరంగా తీసుకునే 9వ తారీఖు నుంచే మాట్లాడడం మొదలుపెట్టాం. 9వ తారీఖు నుంచి మేము ఏ సీక్వెన్స్ మాట్లాడుతున్నామో, మొన్న వాళ్ళ మదర్ రిలీజ్ చేసిన నోట్ ఉంది కదా, ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, అవన్నీ కూడా అదే. చాలామంది అన్నారు మీరు ఎప్పుడో చెప్పారు కదా అవే ఆవిడ కూడా మాట్లాడారు అంటే, వాళ్ళ నుంచి తెలుసుకున్నాం అసలు ఏం జరిగిందని. మేము స్టాండ్ తీసుకున్నాం బాధితురాల పక్షాన. చాలా మోరల్ జడ్జిమెంట్స్ చేశారు, ఆమె ఎందుకు పబ్బుకు పోయిందని, ఆమె ఎందుకు తిరిగిందని. మరి తిరిగి తీసుకుపోయినాడు సనాతన ధర్మం అని తెల్లారులేస్తే వల్లించే బండి సంజయ్ కొడుకు కదా. నీ సనాతన ధర్మం, జై శ్రీరాములు, జై హనుమాన్లు ఇన్ని మాట్లాడి, హిందూ ధర్మం మనువాదం అని మాట్లాడి పబ్బుల చుట్టూ క్లబ్బుల చుట్టూ నీ కొడుకు తిరుగుతూ అమ్మాయిలను తీసుకెళ్తే లేని ప్రశ్న ఆ అమ్మాయి చుట్టూ ఎందుకు? అంతే. ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న పబ్బులు క్లబ్లు అమ్మాయిలు అబ్బాయిలు పోతేనే నిండుతున్నాయి కదా. పెట్టింది ఎవరు? ప్రభుత్వాలు. లైసెన్సులు ఇచ్చేది ప్రభుత్వాలు, వాటికి అనుమతితో నడుపుతున్నారు. వాటికి వెళ్ళే వాళ్ళంతా ఎవరో ఒకళ్ళు యూతేగా, యూత్, మైనర్స్ లేదా మేజర్స్, కానీ పిల్లలేగా. అంటే దాన్ని అదంతా తెచ్చి ఒక అమ్మాయి మీద రుద్దడం ఏంటి? నేరం జరిగిందని బయటకు రావడమేనా ఆమె చేసిన తప్పు? నేరం జరిగింది, నాకు రక్షణ కావాలి అంటే నేరం జరగగానే రాలేదు. అతను బ్రేకప్ అని చెప్తే సూసైడ్ అటెంప్ట్ చేసింది, కానీ అప్పుడు కూడా వాళ్ళు రాలేదు. ఆ తర్వాత కూడా రాలేదు. ఆ తర్వాత మీ అబ్బాయి మా అమ్మాయి ఫోటోల్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు అని వీళ్ళు చర్చలు జరిపారు. ఆ తర్వాత నిర్మల్లో కౌంటర్ కేసు పెట్టారు అమ్మాయి మీద, శ్రీరామ్ అనే అతను పెట్టాడు. ఆ అమ్మాయి
హెరాస్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుందని. ఇవన్నీ చూసి భయపడి ఏంటి మా అమ్మాయి మీదే కేసులు పెడుతున్నారు, మేము బాధితులం, మమ్మల్ని నేరస్తులుగా మారుస్తున్నారని వాళ్ళకి 8న ఎఫ్ఐఆర్ చేస్తే ఫోక్సోలో, మళ్ళీ అదే రోజు 8న హనీ ట్రాప్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎంత మంత్రి అయితే మాత్రం అంత మిస్యూజ్ చేస్తారా చట్టాలు? అంత మోకరియా ఇది వ్యవస్థ అంతా వాళ్ళకి? కాబట్టి ఇందులో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కేంద్ర మంత్రి వైలేట్ చేస్తే ఇంకెవరిని మనం ప్రశ్నిస్తాం? ఈ విషయంలో కూడా అది కూడా హోంశాఖ మంత్రి మీ పైన చాలా ట్రోల్ అయ్యారు దీంట్లో కూడా మీరు. నేను ఎందులో అయినా అవుతాను, ట్రోల్ కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీజేపీ అధికార ఐటీ సెల్ అదే పని. మీరు చూడండి, ఒక్కసారి ట్రోల్ వస్తే మీరు గమనిస్తే ఒక 20-30 పోస్టులు 100 పోస్టులు అవే ఉంటాయి. అంటే ఐటీ సెల్ ఒక్కళ్ళు మొదలు పెడితే మొత్తం ఆ స్వాతి చతుర్వేది రాశారు కదా, నేను ఎందుకు అంతర్జాత ట్రోల్ బలవుతున్నాను అని. అట్లా ఈ అంతర్జాల ట్రోల్ అయితే ట్రోల్. కానీ ఇక్కడ మీకు మీ ఇన్ని సమస్యలు తర్వాత ఇంత జీవితం, మీరు 2-3 పిల్లలను, అనాథ పిల్లల్ని పెంచుకున్నారు అన్నారు, నిజమేనా? 2 అమ్మాయిలు పెంచా, ఒక బాబుని పెంచా. అది చెప్పుకోవాల్సిన విషయంగా నేను భావించాను. అయ్యో, వాళ్ళు కనుక్కున్న తల్లిదండ్రులను పోషించుకోలేని పిల్లలు ఉన్నారు, కనుక్కున్న పిల్లలను వదిలేసే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు కూర్చిన పిల్లలు మనం ఓన్ చేసుకొని పెంచడం, అది కూడా ముగ్గురు తల్లిదండ్రులు లేని అమ్మాయిలే, తల్లిదండ్రులు లేని అబ్బాయే. అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది, వాళ్ళకి నేను తల్లిని అయ్యాను, మా వారు తండ్రి అయ్యారు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో చర్చలు చేసి ఆ బాధ్యత తీసుకున్నాం. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మీరే చేసిరా? అంటే వాళ్ళ పెళ్లిలో నేను కూడా భాగం, నా అంగీకారంతో అయినాయి కదా ఇద్దరివి. అంటే ఒకళ్ళేమో అరేంజ్డ్ మ్యారేజ్, ఒకళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళే ఎంచుకున్నారు. అందరు బాగానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాతో బాగానే ఉంటారు, భర్తలు కానీ అత్తమామలు కానీ. బాబు 9వ తరగతి చదువుతున్నాడు, 9th క్లాస్కి వచ్చాడు ఈ సంవత్సరం. మీ పిల్లలు? నా పిల్లలు వాళ్ళే. అంటే చాలామంది ఉద్యమాల్లో మా ఆర్గనైజేషన్స్లో ఉన్న పిల్లలు కూడా మా పిల్లల్లాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి మాతో పాటు ట్రావెల్ అయిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లల్లాగే పెరిగారు. కానీ నా దగ్గర మా ఇంట్లో పెరిగిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు కాకుండా కూడా మా కుటుంబాల్లో పిల్లలు కూడా చాలామంది నా దగ్గర పెరిగారు. మీ సార్ తరఫున ఉన్న వాళ్ళు పెరిగారు. మా ఆడపడుచు కూతురు, మా బావ కూతుళ్ళు, అట్లా ఫ్యామిలీలో కూడా పిల్లలు మా ఇంట్లో పెరిగారు. అది నా కుటుంబం. మీ కుటుంబం. ఇవాళ సమాజం 30 ఏళ్ళ కింద ఉన్నట్టు ఇవాళ లేదు, చాలా చాలా మార్పులకు లోనే. ఇందాకనే మీరు అన్నారు, ఒకప్పుడు మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ కానీ వాళ్ళు మీరు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మార్పు, అదే స్థాయిలో కరప్షన్, అవినీతి, లంచగొండితనం, ఆటోమేటిక్గా ఒక డిగ్రేడేషన్ పెరుగుతున్న కొద్దీ ఇవి కూడా, ఈ అవలక్షణాలు కూడా బాగా పెరుగుతుంది సహజంగానే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక బాగా సంపాదించుకునే, లేదా మంచి ఉద్యోగం చేసుకునే, లేకపోతే కనుక 2-3 కార్లు తెచ్చుకొని 4-5 ఇళ్ళు కట్టుకొని సుఖమైన జీవితం ఉంటే ఒక జీవితం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది కదా. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ జీవితం పట్ల మీరు ఏమని సమీక్ష చేసుకుంటారు? భవిష్యత్తు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు? ఉద్యోగం నా గవర్నమెంట్ జాబే ఉండేది, నేను దాన్ని కూడా వదిలేశాను. అంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు సీఎంగా వదిలేయాల్సి వచ్చిందా? చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విద్యుతోద్యమ కాలంలో చాలా పగబట్టి తీసేశాడు. క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు, పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్, ప్రెసిడెంట్ POW అని 3 అంశాల మీద నన్ను టర్మినేట్ చేశారు ఏకంగా. కానీ 50 రోజుల తర్వాత మన బాలగోపాల్ సార్ ఉన్నారు, అప్పుడు అసలు అట్లా తీసేయడం ఏంటి, ఇప్పుడు నిన్ను తీస్తే ఎంతమంది నిన్ను చూపించి తీసేస్తారు, అన్నిట్లో గుడ్ మోడల్ గుండి ఇక్కడికి వచ్చి నువ్వు బ్యాడ్ మోడల్గా మారతావేమో అన్నారు ఆయన. సరే ఒక సంతకం పెట్టేసి వెళ్ళమ్మా, మేము వేస్తాం కోర్టులో, నువ్వు కోర్టు కూడా రాక్కర్లేదు అన్నారు. నిజంగా నేను కోర్టుకు ఒక్కసారి కూడా పోలేదు, సారే చూసుకున్నారు. హైకోర్టులో బిలాల్ నజుకి బెంచ్లో వేశారు. 50 రోజులకి రీఇన్స్టేట్ అయ్యా, టర్మినేషన్ అయింది, మొత్తం ఉద్యోగం నుంచి తొలగించి పడేసినారు. ఈ 3 పాయింట్స్ పొలిటికల్ పాయింట్స్, అందులో వ్యక్తిగతంగా నువ్వు జాబ్ సరిగా చేయలేదు, లేకపోతే నీ ఉద్యోగంలో ఏదో అవకతవకలు ఉన్నాయి, అవేమీ లేవు. ఒక్కటి కూడా జాబ్ పరంగా కాజ్ లేదు. 3 కారణాలకు 3 పొలిటికల్ రీజన్సే. ఎవరైనా ఉద్యోగం సరిగా చెప్పితే యాక్షన్ తీసుకుంటే అర్థం ఉంది, అది కూడా సస్పెండ్ చేస్తారు. కానీ
ఎంత కక్ష అంటే చంద్రబాబు నాయుడుకి నా మీద టెర్మినేషన్ ఆర్డర్స్ ఇమ్మన్నాడు, ఇచ్చేశారు. అది కూడా పొలిటికల్ రీజన్స్ పెట్టి. కానీ బిలాల్ నస్కి బెంచ్ మీద చాలా అద్భుతమైన ఆర్గ్యుమెంట్. అప్పుడు అడ్వకేట్ జనరల్గా ఉన్న వెంకటరమణ గారు డిఫెండ్ చేశాడు గవర్నమెంట్ని. కానీ బాలగోపాల్ స్టేచర్ ముందు ఎవరిది పనికిరాదు, మనకు తెలిసిందే. రీఇన్స్టేట్ అయ్యాక 99లో నన్ను తీసింది. మళ్ళీ వెంటనే విద్యుత్ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ విద్యుత్ ఉద్యమంలో కేసులు, అటెంప్ట్ మర్డర్లు. అంటే ఆ పోలీసు వాళ్ళని మేమేదో చేయబోతే వాళ్ళ ఆత్మరక్షణ కాల్పులు జరిపితే ఆ రోజు 3 చనిపోయారు కదా బషీర్బాగ్ చౌరస్తాలు. మేమే ఏదో రెచ్చగొట్టామని దాని నేరేషన్లో మళ్ళీ నన్ను లాగారు. నేనేదో సీఏ దగ్గర నుంచి తుపాకి లాక్కుంటుంటే అది ఆయన ఆత్మరక్షణకు పేలిస్తేనే ఆ టైపు. అట్లాగే అప్పుడు ఉల్ఫెన్సన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఈయన చంద్రబాబు నాయుడు నేరుగా వరల్డ్ బ్యాంక్తో డీలింగ్స్ చేసేది. ఒక నినాదం ఉండేది కాదు, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు. అట్లా ఆయన డైరెక్ట్గా డీల్ చేసేవాడు. ఈ 9 వామపక్ష విప్లవ పార్టీలు, ఆయన ఉల్ఫెన్సన్ అప్పటి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వస్తే ప్రొటెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇస్తే ఆ పిలుపులో అన్ని ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థి 9 పార్టీలు, అందరికీ విద్యార్థి, యువజన, మహిళా 56 ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ నన్ను ఏవని పెట్టారు దాంట్లో. ఇక నాయకులు అంటే రాఘవులు గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, అజీజ్ పాషా, మధు, ఎంపీలు, వీళ్ళు అప్పుడు రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ ఉన్నారు. మా పార్టీ లీడర్లు కూడా ఉన్నారు, వేములపల్లి వెంకటరామయ్య ఇట్లా. కానీ నన్ను ఏవని పెట్టి వీళ్ళందరినీ కింద పెట్టి ఆ కేసు వేశారు. అంటే ఎంత కక్ష. ఒక 9 పార్టీలు, ఒక పార్టీకి చెందిన మహిళా సంఘమే నేను, పూర్తిగా పార్టీ లీడర్ని కూడా కాదు. పార్టీ లీడర్లు అంతా వేరు, పిలుపులు ఇచ్చిన వాళ్ళు, కూర్చుని వాళ్ళు డిసైడ్ చేసి అనుబంధ సంఘం. కానీ నన్ను ఏమని పెట్టారు అంటే కక్ష ఎట్లుంటది అంటే, గట్టిగా నిలబడిన మహిళలు లేదా ఉద్యమాల్లో నిజాయితీగా నిబద్ధతగా నిలబడి ఒక వాయిస్గా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేట్ ఎంత దృష్టి పెడుతుంది, ఎంత హాంట్ చేస్తుంది, ఎంత ప్రెషర్స్ క్రియేట్ చేస్తుంది అనడానికి ఇవన్నీ. ఇప్పుడు ఊపా, ఇక అక్కడి నుంచి ఇప్పుడున్న ఊపా వరకు ఇన్నేళ్ళు సారా వ్యతిరేక ఉద్యమం నుంచి మొదలైన కేసులు. అంతకుముందు ఏవో చిన్న చిన్నవి ఉండేవి, ఇంకా అప్పటి నుంచి ప్రతి సందర్భంలో కేసులే. అది గతం. భవిష్యత్తు ఏమనుకుంటున్నారు? అట్లా నేను అనేది ఏంటంటే, నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ మామూలే. కానీ ఉద్యమంలో, మహిళా ఉద్యమంలో ఉన్న నాయకుల పట్ల రాజ్యం కూడా పితృస్వామిక స్వభావంతో ఉంటుంది అనడానికి నేను ఈ పాయింట్ చెప్పాను. అంటే సమాజంలో పితృస్వామిక సమాజం ధోరణిని ఎదుర్కోవడం, కుటుంబంలో పితృస్వామిక ధోరణిని ఎదుర్కోవడం మామూలు విషయమే. కానీ రాజ్యానికి కూడా పితృస్వామిక స్వభావం ఉంటుంది. అరే ఇంతమంది మగ నాయకులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరి మీద లేని దృష్టి మా మీద ఎందుకు ఉంటుంది? అడుగడుగున ఇప్పుడు చూడు, ఊపా మా పాటలు ఎవరి మీద పెట్టలే, నా మీద పెట్టారు. అంటే ఎందుకు అంత దృష్టి ఉంటుందంటే, ఆడవాళ్ళు బయటికి రావద్దు అని ఏదో అంటారు కదా. ఇప్పుడు సమాజంలో ఈ కుటుంబం దాటి, ఇల్లు దాటి వస్తే ఎట్లా అంటారు కదా, అదే ధోరణి రాజ్యానికి కూడా ఉంటుంది అనడానికి నా అనుభవంలో ఉన్నవి ఇటువంటివి. ఇట్లాంటివి ఎంతోమంది ఎదుర్కొని ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా మేము బతుకున్నాం, అది హ్యాపీ, అట్లీస్ట్ బతకనిచ్చారు. అయితే ఇది గతం అయితే, భవిష్యత్తు ఇట్లాంటి నిర్బంధాలు ఎన్ని ప్రయోగించినా ఒక 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 నిజాయితీతో ఎవరైనా ఉద్యమం కనుక చేస్తే, ఇవాళ ఉద్యమాలు బలహీనపడ్డాయి, లెఫ్ట్ పట్ల వ్యతిరేకతను పెంచారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైట్ వింగ్ ఫోర్సెస్ రైట్ ఐడియాలజీని నిజంగానే వామపక్ష భావజాలానికి, విప్లవ భావజాలానికి వ్యతిరేకంగా మనువాద భావజాలం కావచ్చు, బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం కావచ్చు బాగా పెంచారు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న ఒక సెక్యులర్ కాన్సెప్ట్ కానీ, దాన్ని వాళ్ళు సెక్యులర్ అంటే సిక్యులర్ అని రాస్తారు. వీళ్ళంతా సిక్యులర్స్ అని అంటే చాలా అవహేళన. అంటే ఒక రకంగా ఒకప్పుడు భారతదేశం మనది, భారత స్వతంత్రం మనం పోరాడవలసింది, భారతదేశానికి నిజమైన స్వతంత్రం ఉండాలి, భారత సార్వభౌమాధికారం కోసం నిజాయితీగా పనిచేయాలని ఒక స్పృహ జాతీయోద్యమ కాలం నుంచి ఉంది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇట్లా భగవతీ చరణ్, దుర్గాబాబు వీళ్ళందరూ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ భావాలు, జాతీయోద్యమం ప్రభావం నుంచి విప్లవోద్యమం వరకు దేశము, దేశ సార్వభౌమాధికారం అనే దాని పట్ల ఒక చిత్తశుద్ధితో ఆలోచించే శక్తులు లెఫ్ట్ శక్తులు. కానీ వాళ్ళ మీద దాడి చేస్తూ వీళ్ళు రష్యాకో చైనాకో అని ఒక రకం ముద్ర వేసి, రష్యాకి కాదు చైనాకి కాదు, 67 తర్వాత రష్యాతో లేము ఈ విప్లవకారులు, 75 తర్వాత చైనాతో లేవు
అంటే ఐడియాలజికల్గానే లేవు. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అప్పటికి ఇప్పటికి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేది మేమే. మీరు ఎప్పుడు రాజీ పడ్డారు. ఇప్పుడున్న మోడీ ట్రంప్తో రాజీ పడ్డాడు. వాజ్పేయి ఆద్వానీ టైంలో అప్పుడు కూడా వాళ్ళు రాజీ పడ్డారు. అంటే అమెరికన్ సామ్రాజ్యవాదంతో ఎప్పుడు రాజీ పడని వాళ్ళం మేమైతే, మా మీద ఈరోజు సడన్గా వాళ్ళు దేశభక్తిని తెచ్చి కలిపేసి ఇదంతా ఇప్పటి వరకు ఉన్నదంతా బ్రిటిష్ వాళ్ళు చేసింది, అసలు మనది ఈ దేశం, మన సంస్కృతి ఇది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిజమైన జాతీయ భావం మీకుంటే, నిజమైన దేశభక్తి ఉంటే ఇవాళ ఈ అంతర్జాతీయ విధానాలు ఉండవు. అదే ట్రంప్ చెప్తే మేము ఎందుకు వింటాం, వాడు కొనొద్దంటే మానేస్తాం, వాడు టారిఫ్లు వేస్తే తీసుకుంటాం అని మాట్లాడతారు. దేశభక్తి లేదు, జాతీయ భావం లేదు. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరెవరు దేశభక్తులు కారు, మీకు దేశం పట్ల ప్రేమ లేదు. వాళ్ళు మేము ఎదుర్కొనేది అత్యంత ఎక్కువ ఎదుర్కొనేది మాకు దేశం మీద ప్రేమ లేదంటారు. మేము ఈ దేశాన్ని ఓన్ చేసుకోవట్లేదు అంటారు. అంటే హిందూ మతం అని ఊరేగకపోతే, మాకు హిందూ మతం లేదంటే క్రిస్టియన్ మతం ఉందా, ఇస్లాం మతం ఉందా? ఏ మతము కాదు, మతం వ్యక్తిగతం. ఏ మతం అనుసరించే వాళ్ళని మేము గౌరవిస్తాం, మైనారిటీ మతాలను ద్వేషించాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు దేశభక్తి లేదు, ఈ దేశాన్ని మీరు ఓన్ చేసుకోరంటారు. ఇది చాలా పెయిన్ఫుల్. ఈ దేశాన్ని ఓన్ చేసుకునే వాళ్ళమే కాబట్టి ఎప్పుడూ కూడా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ మీరు చరిత్రలో కమ్యూనిస్టులు సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఎక్కడైనా ఉన్నారా? ఎప్పుడూ లేరు, ఎక్కడా లేరు. రష్యాకి లేరు, చైనాకి లేరు. ఇది వాస్తవం. ఏ సామ్రాజ్యవాద దోపిడీని కూడా అంగీకరించిన వాళ్ళు ఈ దేశంలో, ఈ దేశం అని కదా ఎక్కడైనా కమ్యూనిస్టులు. కానీ మా మీద చాలా అపోహలు పెంచి మేము దేశానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం అంటున్నారు. మేము మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతంలో ఎంతోమంది మా దగ్గరకు వచ్చే బాధితులు అంతా ఎవరు? మేము పొద్దున్న లేస్తే చేస్తున్న పోరాటాల్లో వాళ్ళంతా హిందువులు కాదా? మా దగ్గరకు వచ్చే బాధితులంతా హిందువులు కాదా? అంత ముస్లింలు, క్రైస్తవులా? కాదు కదా. అంటే మహిళా బాధితులు కూడా. అంటే ఏ రకంగా చూసినా మేము మతానికి వ్యతిరేకం కాదు. కానీ మమ్మల్ని ఐసోలేట్ చేసే ప్రయత్నం చాలా పక్కడబందీ ప్లాన్తో బీజేపీ కానీ, బీజేపీ ఐటీ సెల్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేదా ఆర్ఎస్ఎస్ ఆ పరివారాలు ఉన్నాయిగా, సంఘ పరివారాలు చేస్తున్నారు. ఇది నిజం కాదు, లోతుగా పరిశీలించాలి అని కోరుతూ, భవిష్యత్తులో ఎప్పుడైనా ఎప్పటికైనా మేము చెప్పింది నిజం అని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ పెంచుతున్న భారాలు, ఈ కార్పొరేటీకరణ, కార్పొరేట్ అనుకూల విధానాలు, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారాన్ని పోరాడుతున్న ఆదివాసుల్ని బయటికి నెట్టి అక్కడున్న ఉద్యమకారులందరినీ చంపేసి ఈరోజు అవన్నీ కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఆ ఆదివాసీలకు తెలియదా ఎవరి పక్షము? గ్రామాల్లో ఉన్న పేదలు, పోడు భూములు దున్నుకుంటున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పేదలు ఎవరి పక్షమో తెలియదా? ఇవాళ ఈ మైనింగులు, ఈ కార్పొరేటీకరణలు ఎవరి కోసం చేస్తున్నారో తెలీదా? ఒక మాటలు చెప్తా. అభివృద్ధి అని వీళ్ళు ఏదైతే నమూనా చూపిస్తున్నారో, ఆ అభివృద్ధి నమూనాలో పేదలు సెంట్రిక్గా లేదు. అంటే పేదలు కేంద్రంగా అభివృద్ధి లేదు. అభివృద్ధి నమూనానే బడాబాబుల అభివృద్ధి నమూనా. ఇప్పుడు మన మూసి ఉంది, మన మూసి అభివృద్ధి కూడా అంతే. కాబట్టి పేదల కోసం పోరాడుతున్న వాళ్ళం మేము. అట్లాగే హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళం. ఎక్కడా కూడా హక్కుల దుర్వినియోగాన్ని మేము ఒప్పుకోం. అందుకని నేనేమంటున్నా అంటే, భవిష్యత్తు మాదే. ఇవాళ సమూహాలుగా మమ్మల్ని విడదీసిన కాజ్ కోసం మేము పనిచేస్తున్నాం. ఏ ప్రయోజనాలు ఆశించి, పదవులో ప్రయోజనాలు, అవార్డులో ఆశించి మేము పనిచేయట్లా. కాబట్టి భవిష్యత్తులో బాధితులు లేదా అణిచివేతకు గురవుతున్న వాళ్ళు, హక్కులు కోల్పోతున్న వాళ్ళు అందరూ కూడా ఆలోచించే రోజు వస్తుంది. ఇవాళ వద్దనుకున్నా చాలా చైతన్యాలు రాకుండా మానలేదు. ఈరోజు ఎంత అణి చేసినా, ఎంత మోసం చేసినా అందరూ వస్తున్నారు. ఇప్పుడు జన్జీ రెవల్యూషన్ లాగా యూత్, ఇవాళ బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయ్యాడంటే క్రెడిట్ గోస్ టు యూత్ కానీ, నెటిజన్స్ కానీ, కొంత బాధ్యత కలిగిన యూట్యూబ్ ఛానళ్ళు కానీ, చిన్న ఛానల్, మాస్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడలేదు అసలు. కానీ ఈరోజు వాస్తవాల్ని ప్రశ్నించి అతను అరెస్ట్ వరకు కూడా నిలబడ్డారు. కాబట్టి ఎంతో కాలం ఆపలేరు వాస్తవాలను ఆలోచింపకుండా అనేది నా అభిప్రాయం. భవిష్యత్తు కుల, మత, జాతి, లింగ వివక్షలు లేని సమాజం కావాలి. అన్ని ఆధిపత్యాలు రద్దయి ఒక సమానత్వంతో కూడిన సమాజం కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడతాం. మేము అదే భావధారని వెదజల్లుతాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. పిఓడబ్ల్యూ సంధ్య ఈ పేరు వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఉద్దేశమే వారి అంతరంగం ఏమిటో తెలుసుకుందామని. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.
ప్రభుత్వ విధానాలు వారు చెప్పిన చాలా విషయాలతో నాకు ఏకీభావం ఉండకపోవచ్చు, నేను ఏకీభవించను కూడా కొన్ని విషయాల్లో. కానీ ఒక వ్యక్తిగా ఎన్నో రకాల అభిప్రాయాలను ఎదుర్కొంటూ నిలబడుతున్న వారి అభిప్రాయం కూడా సమాజం తెలుసుకోవాలి. ఇలాంటి వారి అంతరంగం ఏమిటి, వారు సమాజం నుంచి వారు ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటి జవాబు వాళ్ళకు వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు అనే అంశాలను అందరి ముందు ఉంచడం ఈ ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.